హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నథింగ్ ఫోన్ 2A వర్సెస్ OnePlus Nord CE 4 అనమాట. నథింగ్ ఫోన్ 2A అయితే ఆల్రెడీ మనకి లాంచ్ అయితే అయిపోయింది. మీకు ఇప్పుడు కూడా మనకి ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్ అయితే ఉంది గైస్. అదే మనకి OnePlus Nord CE 4 అయితే ఇంకా మనకి లాంచ్ అయితే అవ్వలేదు. April 1 ఈవినింగ్ 6:30 PM మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అవ్వబోతోంది. ఇప్పుడు మనం డిస్ప్లే డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ 2A అండ్ OnePlus Nord CE 4లో మీరు పెద్ద డిఫరెన్స్ అయితే చూడరు గైస్. ఎందుకంటే మనకి రెండు మొబైల్స్ కూడా మనకి AMOLED డిస్ప్లేతోనే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మనకి లెంత్ కూడా మనకి 6.7 inches లెంత్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే వైజ్ చూసుకుంటే మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇంకా లోపల ఓఎస్ అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకి నథింగ్ ఓఎస్ చూసుకుంటే మనకి చాలా క్లీన్గా అయితే ఉంటుంది గైస్. అదే మనకి OnePlus ఓఎస్ చూసుకుంటే ఒకప్పుడు మనకి ఆక్సిజన్ ఓఎస్ ఎంత బాగుండిందో ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఇప్పుడు నథింగ్ ఓఎస్లో అయితే చూస్తారు. ఇప్పుడు అంతగా అయితే మనకి లేదన్నమాట. అది మీ అందరికి తెలుసు. బట్ మనం దానేమి మరీ వరస్ట్ అనేసి అయితే చెప్పలేం. బాగానే ఉంటుంది మనకి OnePlus ఓఎస్ కూడా. కానీ ముందు మనం ఎంత బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాం అది ఇప్పుడు మనం నథింగ్ ఓఎస్లో అయితే చూస్తామన్నమాట. అండ్ ఇంకా మనం కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ 2Aలో చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. సో రెండు కెమెరాస్ కూడా మనకి 50 మెగాపిక్సెల్, మనకి ప్రైమరీ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే మనకు ఉందన్నమాట. అదే మనకి OnePlus Nord CE 4లో చూసుకుంటే ఓన్లీ ప్రైమరీ కెమెరా మాత్రమే మనకి 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్. అండ్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందా లేదా అనేసి అయితే ఇంకా వాళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు గైస్. ఎక్కడ కానీ హైలైట్ కూడా మనకి చేయలేదు అనమాట. సో అది ఎంత మాత్రం ఉంది అనేసి మనకి లాంచ్ రోజు అయితే తెలుస్తుంది గైస్. అదే మనకి నథింగ్ ఫోన్ 2Aలో చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి సోనీ IMX882 సెన్సర్ అయితే ఉంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా చాలా బాగా అయితే ఉంది. మనకి వీడియో రికార్డింగ్లో కానీ స్లో మోషన్లో కానీ చాలా అంటే చాలా బాగా అయితే రిజల్ట్స్ అయితే వచ్చినాయి. కానీ మనకి OnePlus Nord CE 4లో ఉందా లేదా ఎంత మాత్రం అనేసి మనకి లాంచ్ డే అయితే తెలుస్తుంది గైస్. ఇప్పటి వరకు అయితే మనకి నథింగ్ ఫోన్ 2A కెమెరాస్ కొంచెం బెటర్గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే కూడా మనకి నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి 32 మెగాపిక్సెల్ అయితే ఉంది. అదే మనకి OnePlus Nord CE 4లో చూసుకుంటే 16 మెగాపిక్సెల్ అయితే ఉంది గైస్. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే. కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే మనకి నథింగ్ ఫోన్ 2A కెమెరాస్ కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. లైక్ మరీ ఎక్సలెంట్ అని చెప్పలేం. కానీ OnePlus Nord CE 4తో చూస్తే మనకి నథింగ్ ఫోన్ 2A కెమెరాస్ ఇంకా కొంచెం బెటర్గా అయితే ఉంటుంది గైస్. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే. అండ్ ఇంకా పర్ఫార్మెన్స్, ఇది ఇక్కడ మనకి చాలా చేంజెస్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా చేంజెస్. మనకి నథింగ్ ఫోన్ 2Aలో చూసుకుంటే MediaTek Dimensity 7200 Pro చిప్సెట్ అయితే ఉంది. ఇది మనకి నథింగ్ ఫోన్ 2A ఒక పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే. అదే మనకి OnePlus Nord CE 4లో చూసుకుంటే Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్. అండ్ 7200 Pro చిప్సెట్తో చూసుకుంటే ఇది ఇంకా బెటర్గా అయితే పర్ఫామ్ అయితే చేస్తుంది గైస్. ఇదైతే నిజం. పర్ఫార్మెన్స్ వైజ్లో మనకి OnePlus Nord CE 4 అనేది కొంచెం ఇంకా బెటర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే MediaTek Dimensity 7200 Pro చిప్సెట్ కన్నా Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అనేది ఇంకా కొంచెం బెటర్ ప్రాసెసర్ అనమాట. సో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకి OnePlus Nord CE 4లో ఇంకొంచెం బెటర్గా అయితే ఉంటుంది గైస్. అండ్ ఇంకా బ్యాటరీ చూసుకుంటే మనకి రెండు మొబైల్స్లోనూ 5000 mAh ఇచ్చే. ఎక్కడ డిఫరెన్స్ ఉంటుందంటే ఫాస్ట్ ఛార్జింగ్లో కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. నథింగ్ ఫోన్ 2Aలో వచ్చేసి ఓన్లీ 5 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేసినారు. అదే మనకి OnePlus Nord CE 4లో చూసుకుంటే 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రెండు మొబైల్స్ యొక్క ప్రైస్ చాలా అంటే చాలా సిమిలర్గా అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి నథింగ్ ఫోన్ 2Aలో వాళ్ళు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు అనమాట. అదే మనకి OnePlus Nord CE 4 చూసుకుంటే వాళ్ళు ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనం ఎక్స్ట్రాగా 2K అనేది అయితే కొనుక్కోవాలన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే రెండు మొబైల్స్ యొక్క ప్రైస్ అనేది ఒక 25K అట్లయితే వస్తుంది. ఒక 1-2K డిఫరెన్స్ అయితే ఉండొచ్చు. కానీ రెండు మొబైల్స్ మనకి ఒక 25K వస్తుంది. సో ఒక మిడ్ రేంజ్ మొబైల్ కేటగిరీస్కి ఇవి రెండు మొబైల్స్ అయితే వస్తుంది గైస్. సో ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూస్తున్నారు కదా, మీకు ఒక ఐడియా అయితే ఇచ్చినాను కదా. మీకు ఏ మొబైల్ బెస్ట్ అనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. మీకు ఏ మొబైల్ మాకు ఈ మొబైల్ బెస్ట్ అనిపించిందో కింద కామెంట్లో అయితే చెప్పండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసి అట్లా పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి గైస్. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. అండ్ సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ లేటెస్ట్ వీడియోస్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.